హార్డ్లీ హ్యాడ్ హీ లెఫ్ట్ ద హౌస్ వెన్ హీ రియలైజ్డ్ ఈ ఫర్గాట్. హార్డ్లీ షుడ్ బి ఫాలోడ్ బై వెన్. హార్డ్లీతోని మనకి ఇవన్నీ మనకి ఇవన్నిట్లకి పేరింగ్ వెన్ అనేది రావాలి. ఒక పాయింట్. వీటితో కనుక సెంటెన్స్ స్టార్ట్ అవుతే ఇన్వర్షన్లో వెళ్ళాలి. ఇన్వర్షన్ అంటే ఏంటి మేడం అంటారా? ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత మెయిన్ వర్బ్ రావాలి. చూద్దాం. హార్డ్లీతోని సెంటెన్స్ స్టార్ట్ అవుతే వెన్ రావాలి. మనం ఇంతకుముందు చూసాము హార్డ్లీ వెన్ వచ్చేసింది. ఇన్వర్షన్ రావాలి, దీంతో స్టార్ట్ అయింది కాబట్టి ఇన్వర్షన్ రావాలి. హ్యాడ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. కరెక్టే. అయితే ఏంటి మేడం అన్నీ కరెక్టే ఉన్నాయి కదా అంటారా? ఎస్, ఇక్కడ వరకు అయితే కరెక్ట్ ఉన్నాయి. బట్ ఇంకా అయిపోలేదు క్వశ్చన్. హార్డ్లీ ఈ హ్యాడ్ లెఫ్ట్ ద హౌస్ వెన్ ఈ రియలైజ్డ్ ఈ ఫర్గాట్ ఈజ్ వ్యాలెట్. సి, ఎప్పుడైతే తను ఇంట్లోకించి వెళ్ళిపోయాడో అప్పుడే తను రియలైజ్ అయ్యాడు. ఏమని? పర్స్ని, వ్యాలెట్ని ఫర్గాట్ అయ్యాను అనేసి, మర్చిపోయాను అనేసి. ఒక పాయింట్. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇది ప్రజెంట్, ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్లో 2 యాక్షన్స్ జరిగాయి. ఫస్ట్ యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ యాక్షన్ జరిగింది. ఫస్ట్ యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో పెట్టాలి. హీ రియలైజ్డ్ ఏమని? ఈ ఫర్గాట్ ఈజ్ వ్యాలిడ్. హీ రియలైజ్ అయ్యిండు ఏమని? పర్సు మర్చిపోయాను అనేసి. అంటే వ్యాలెట్ మర్చిపోవడం ఫస్ట్ జరిగింది. సో వ్యాలెట్ మర్చిపోవడం ఫస్ట్ జరిగింది కదా. సో ఈ హ్యాడ్ ఫర్గాటెన్ మర్చిపోయిండు ఏమని? ఈ ఫర్గాటెన్ ఫస్ట్ మర్చిపోయిండు, తర్వాత రియలైజ్ అయ్యిండు. అంటే సెకండ్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్లో ఉండాలి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకుని వినండి. బట్ కాన్సెప్ట్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో 2, 3, 4 పాయింట్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. రైట్?